పార్ట్ టైమర్ అని సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్లోనే పార్ట్ టైమర్ వస్తుంది. క్లిక్ చేయండి. ఇది వచ్చేసి నార్మల్ యూజర్ ఫ్రీలాన్సర్ పేజ్ ఇది, కానీ మనం ఇప్పుడు క్రియేట్ చేసేది మేనేజరు. మన మేనేజర్స్కి ఏంటంటే సపరేట్గా యూఆర్ఎల్ లింక్ ఉంటుంది. మేనేజర్ లాగిన్ parttaimer.com/మేనేజర్ లాగిన్ ఎంటర్ చేయగానే మనకు సపరేట్గా మేనేజర్ లాగిన్ అని ఉంటుంది. అక్కడ మీకు వాట్సాప్లో మీ మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది మేనేజర్స్కి. ఆ మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మీకు జస్ట్ చిన్న ఒక పేజ్ లాగా ఉంటుంది. అక్కడ గుడ్ మార్నింగ్ మేనేజర్ మీ పేరు అయితే మీ పేరు ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ కేవైసీ ఉంది కదా, యువర్ మేనేజర్ అకౌంట్ ఈస్ నాట్ ఫుల్లీ యాక్టివేటెడ్, ప్లీజ్ కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ టు మేనేజ్ యువర్ టీమ్. మీరు కంప్లీట్ చేయండి. మీ పాన్ కార్డ్ నెంబర్, పాన్ కార్డులో ఎలా నేమ్ ఉందో అలానే కింద కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, కూడా ఎంటర్ చేయాలి. కరెక్ట్గా పాన్ కార్డులో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా టిక్ బాక్స్ క్లిక్ చేసి వెరిఫై పాన్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ పాన్ వెరిఫై అయితే పాన్ వెరిఫైడ్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఆధార్ వెరిఫికేషన్ బిలో. వెరిఫై అయిన తర్వాత వెరిఫైడ్ వస్తుంది. కింద ఆధార్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ కింద టిక్ బాక్స్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. వెరిఫైడ్, ఆధార్ కూడా వెరిఫై అయిపోయింది. ఇక్కడ మీకు యువర్ అకౌంట్ ఈజ్ ఫుల్లీ యాక్టివేటెడ్, యూ కెన్ నౌ మేనేజ్ యువర్ టీమ్. మీ టీంను మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇక్కడ ఏంటంటే టోటల్ లీడ్స్, ఇక్కడ ఎవరన్నా మీ కింద టీము లీడ్స్ క్రియేట్ చేస్తే లీడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మేనేజర్ కాబట్టి ఇక్కడ మేనేజర్ మీద క్లిక్ చేయగానే టోటల్ యూజర్స్, మీ కింద ఎంతమంది యూజర్స్ ఉన్నారో, ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది, ఎన్ని లీడ్స్ యాక్టివ్లో ఉన్నాయి, పార్ట్నర్ కంపెనీస్ ఏంటి అనేది ఉంటుంది. ఇక్కడ యూజర్స్ అంటే మీ కింద ఫ్రీలాన్సర్స్, యూజర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు యాడ్ యూజర్ అనే ఉంటుంది రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫ్రీలాన్సర్స్ మీ టీంను మీరు బిల్ చేసుకోవాలంటే ఇక్కడ వాళ్ళ ఫుల్ నేము, ఇది డమ్మీ అకౌంట్ కాబట్టి ఫ్రీలాన్సర్ అని పెడుతున్నాము, అక్కడ వాళ్ళ నేమ్ పెట్టాలి. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి వాళ్ళ మెయిల్ ఐడి, ప్లస్ పాస్వర్డ్. మొబైల్ నెంబర్, బేసిక్గా ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ కంపల్సరీగా వాట్సాప్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అక్కడ ఫ్రీలాన్సర్ ఏమి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మోటివేషన్ ఏం అవసరం లేదు. మీరు వాట్సాప్ నెంబర్ కంపల్సరీగా, మొబైల్ నెంబర్ మాత్రం వాట్సాప్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. యాడ్ యూజర్, మీరు యాడ్ యూజర్ కొట్టగానే ఇక్కడ
యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. మీ యూజర్కి ఏమైందంటే ఇక్కడ మీరు ఎవరైతే నెంబరు ప్లస్ మెయిల్ ఐడి ఎన్నికి ఎంటర్ చేశారో వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళ మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కేవైసీ వాళ్ళకి మీలాగానే లాగిన్ అవుతారో సేమ్ కేవైసీ పేమెంట్ ఉంటుంది, అవి క్లియర్ చేస్తే ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడే క్రియేట్ చేశారు కాబట్టి పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇంకొక యూజర్ని యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. అక్కడ టోటల్ లీడ్స్ యాక్టివ్గా ఎన్ని ఉన్నాయి, కంప్లీటెడ్ ఎన్ని అయ్యాయి మొత్తం చూపిస్తుంది. ఇక్కడ లీడ్స్లో కింద ఎవరు ఏం లీడ్ క్రియేట్ చేశారు అని క్లియర్గా చూపిస్తుంది. అది పర్సనల్ లోనా, లేదంటే హోమ్ లోనా, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించి అనేది. మీరు ఇక్కడికి వెళ్ళేసి లాగౌట్ అవ్వచ్చు. లాగౌట్ అయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ఫ్రీలాన్సర్ డాష్బోర్డ్ వస్తుంది. ఫ్రీలాన్సర్ లాగిన్ ఇది. మీరు ఇక్కడ లాగిన్ అవ్వలేరు. మీరు కంపల్సరీగా partttimer.com/manager లాగిన్ దీంట్లో మాత్రమే మీరు లాగిన్ అవ్వగలరు. దిస్ ఈజ్ ఫర్ మేనేజర్స్. క్లియర్గా మేనేజర్ లాగిన్ ఉంటుంది. మీ అకౌంట్తో ఫ్రీలాన్సర్ అకౌంట్లో లాగిన్ అవ్వలేరు. యూసర్ కావాలంటే మీరు చూడండి. మేనేజర్ @ సేమ్ అక్కడ ఏమి ఇచ్చామో అవే ఇస్తున్నాను. పాస్వర్డ్, సైన్ ఇన్, అకౌంట్ నాట్ ఫౌండ్ ఆర్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. నార్మల్ లాగిన్లో మీరు లాగిన్ అవుతే